తమ డిమాండ్ల పరిష్కారం కోరుతూ ఆశా వర్కర్లు విజయనగరం జిల్లా కలెక్టరేట్ వద్ద మంగళవారం నాడు ధర్నా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ఆశా వర్కర్స్ యూనియన్ ఆఫ్ సిఐటియు విజయనగరం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎల్ శాంతమ్మ, మధురానిల ఆధ్వర్యంలో ధర్నాలో వందలాదిగా ఆశా వర్కర్లు పాల్గొని తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి సుధారాణి మాట్లాడుతూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నేడు ధర్నా నిర్వహించామని తెలిపారు. ధరల పెరుగుదలకు అనుగుణంగా ఆశా వర్కర్ల వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గతంలో ధర్నా చేస్తున్నప్పుడు జరిగిన చర్చల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. ఖాళీగా ఉన్న ఆశా వర్కర్ల పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 29వ తేదీన ఢిల్లీలో కూడా ధర్నా చేసేందుకు సిద్ధపడుతున్నామని అన్నారు. విజయనగరం జిల్లాలోని గుర్ల మండలంలో డయేరియాతో 11 మంది చనిపోయారని, వాళ్లకు సేవలు చేస్తూ నాగళ్ల వలనలో ఆశా వర్కర్లు చనిపోయారని, ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని సుధారాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న ఆశా వర్కర్లకు తక్షణమే వేతనాలు పెంచాలని, పనిభారం తగ్గించాలని, ఆశా వర్కర్లకు సంబంధం లేని సర్వేలు అప్పగించవద్దని, ప్రభుత్వ సెలవులు ఇవ్వాలని, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని తదితర డిమాండ్లతో ఆశా వర్కర్లు మంగళవారం నాడు కలెక్టరేట్ ఎదుట నిరసన ధర్నాకు దిగారు. తాము లేవనెత్తిన డిమాండ్లను పరిష్కరించాలని, లేని ఎడల పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని సుధారాణి ఈ సందర్భంగా హెచ్చరించారు. బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఆశా వర్కర్లకి కనీస వేతనాలు ఇవ్వాలి. ధరలు విపరీతంగా పెరిగాయి. ధరలకు అనుగుణంగా జీతాలు ఇవ్వాలని మేము ఈ రోజు యూనియన్ గా డిమాండ్ చేస్తున్నాం. గతంలో మేము ధర్నా చేసినప్పుడు అధికారులతో చర్చలు జరిపారు. చర్చలు ఏవైతే ఉన్నాయో మినిట్స్ కాపీ కూడా ఇచ్చారు. అవి జీవో రూపంలో ఇవ్వాలని మేము యూనియన్ గా డిమాండ్ చేస్తున్నాం. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి. వాళ్ళ ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. అలాగే చనిపోతే ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి. ఖాళీ పోస్టులు ఉన్నాయి ఆశా వర్కర్లు, అవి భర్తీ చేయాలని మేము ఈరోజు ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మా సమస్యల పరిష్కారం అయితే సరే, లేకపోతే పెద్ద ఎత్తున పోరాటాన్ని ఉధృతం చేస్తాం. అందులో భాగంగా ఈ నెల 29వ తేదీన ఢిల్లీలో కూడా ధర్నా చేయాలని మా యూనియన్ నిర్ణయం చేసింది. అలాగే ఈ మధ్య కాలంలో గుర్ల మండలంలో డయేరియాతో 11 మంది చనిపోయారు. వాళ్ళకి